భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 1/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంతతో పుష్యమాసం శుక్లపక్ష విధియ బుధవారం విధి తెల్లవారుజామున 3:20 వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:07 వరకు వర్జ్యం ఉదయం 9:05 నుండి 10:41 వరకు తెల్లవారుజామున 5:03 నుండి 6:38 వరకు వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఉదయం 11:41 నుండి 12:24 వరకు సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:32 అమృత గడియలు సాయంత్రం 6:42 నుండి 8:18 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు శుభకాలం వ్యాఘాతం సాయంత్రం 6:47 బాలవ మధ్యాహ్నం 3:38 కౌలవకరణం తెల్లవారుజామున 3:20 ఈరోజు చంద్రదర్శనం ఆంగ్లనామ సంవత్సరం మనకేం సంబంధం లేదు ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించింది మనది ఏం కాదు. మన ఉగాదే మనకి కొత్తగా ప్రకృతి అంతా పులకరించి ప్రకృతి అంతా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొత్త పువ్వులతోటి కొత్త కాయలతోటి కొత్త చింతపండుతోటి ఈ ప్రకృతి అంతా పులకిస్తుంది. ఈ జనాల పక్షి ఏం పులకరింపులు ఉండవు, పలకరింపులు ఉండవు. కాబట్టి జనాల మట్టికి ఈ పూనకాలు ఎక్కువైపోతాయి. అప్పుడు తాగేసి దొల్లేసి ఈ విధంగా పుత్రశోకాన్ని కలిగిస్తూ ఉంటారు వీళ్ళు. అది మన మన విదేశాలకు సంబంధించిన పాశ్చాత్య సంస్కృతి తప్ప మనది కానే కాదు. కాబట్టి మనం పాటించవలసిన అవసరమే లేదు. ఎటువంటి పరిస్థితులు ఏ విధమైన పంచాంగరీత్యా అయితే ఏ విధమైనటువంటి సంబంధం కూడా మనకి ఏహీ ప్రయోజనం ఉండదు అన్నమాట, ఎక్కడ లేదన్నమాట ఇందులో. కాబట్టి దాన్ని పట్టించుకోవచ్చు. చక్కగా ధనుర్మాసం కాబట్టి భగవంతుడిని ఆరాధించడం సరిపోతుంది అన్ని విధాలుగా. దినారంభ చక్రాన్ని బట్టి దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి అన్ని వర్గాల వారికి కూడా బాగుంది. సుఖజీవనం, సంతోషకరమైన వార్తల వినుట. వృషభ రాశి ఈరోజు అనుకూలం, చేయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ఆర్థికంగా అనుకూలం. మిథున రాశి ఉద్యోగులకు వ్యాపారస్తులకి కూడా అనుకూలం, ఆర్థికంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి శుభ మిశ్రమంగా ఉంటుంది, కొంచెం పనుల్లో ఆటంకాలు ఉంటాయి. భగవద్ ఆరాధన దేవాలయ దర్శనాలు మేలు చేస్తాయి. సింహరాశి మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు పనులు అవ్వకపోవడం, శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు. కన్యారాశి అనుకూలం, నూతనమైన వస్తులాభాలు, బంధుమిత్రులతో విందులు కలయిక ఉంది. తులారాశి అన్ని రంగాల వారికి అనుకూలం, వృత్తి వ్యాపార ఆరోగ్య లాభం ఉంది. దేవాలయ దర్శనాలు ఉన్నాయి మీవి కూడా. వృశ్చిక రాశి వ్యాపార ఉద్యోగులకు అధిక ఆదాయం, దూర ప్రయాణాలు ఉండే అవకాశం. ధనస్సు రాశి పనిలో ఉత్సాహం, నూతనమైనటువంటి గృహ వాహన వస్తు వస్త్ర ప్రయాణ లాభాలు. మకర రాశి అధిక వ్యయం అయ్యే అవకాశాలు, నూతనమైన ఆభరణాలు, వస్త్రాలు, విలువైన వస్తువులు కొనే అవకాశం. కుంభరాశి దూర ప్రయాణాలు, ఆనందము, నూతన వస్త్ర వస్తు ప్రాప్తి, బంధుమిత్రుల యొక్క సంగమం. మీనరాశి అధిక కోపం, ప్రతి విషయంలోనూ ఉద్రేకపడుట, శారీరకంగా అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం ఉంది. ఈరోజు ధనుర్మాసంలో విష్ణు సహస్రనామాలు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే భాస్కరాద్యుతి ఓం భాస్కరాద్యుతయే నమః. భాస్కరుడు అంటే సూర్యుడు, ఆ సూర్యకాంతి అని శబ్దార్థం. ఉదయమునే తూర్పు కొండలను అధిరోహించి సర్వలోకాలకి కూడా వేల్కొల్పేటువంటి వాడు సూర్యుని యొక్క ప్రత్యక్ష భగవానుడిగా భక్తులు ఆరాధిస్తారు. సూర్యకాంతి వలనే జగమంతయు కూడా చైతన్యవంతమగుచున్నది కదా. సూర్యుడు కానరాని దినంబు దుర్దినమని భావించి భక్తులు ఉపవాస వ్రతాలు కూడా పూనుకుంటారు. తత్వపరంగా సమన్వయించుకున్నట్లయితే ఆయన జ్ఞాన సూర్యుడు పరమాత్మ. ప్రతివాని హృదయక్షేత్రముల యందు బాసిల్లే జ్ఞానసూర్యుడు ఆయన అయ్యున్నాడు. ఒకే ఆత్మ భిన్న భిన్నములుగా ఉపాధులుగా ఉన్న అనేకములుగా ఉన్నట్లుగా గోచరించుచున్నవాడు. సూర్యుడంటే పదార్థములపై ప్రకాశించుచున్నను వాని గుణదోషములు అతనికి సంబంధము లేనట్లుగా ఆత్మ అన్నింటా ప్రకాశించుచున్నను సంగరహితమే కావున భగవానుడు భాస్కరాద్యుతి అని ఆ దివ్యనామంతో స్తుతించారు. సాధకులు సంగరహితముగా సంసారమును చెరింపును
అనుష్ఠానము దీన్ని గోచరించుచున్నది. అందుకే భాస్కరా ద్యుతి అని చెప్పారు. ప్రకాశం అన్నిట్లో ప్రకాశించేటువంటి వాడు, సూర్యుడికి కూడా తన కాంతి ద్వారానే సూర్యుని ప్రకాశింపజేసేటువంటి వాడును కూడా మనకి చెప్పారు. అలాగే ప్రతి వాళ్ళలో జ్ఞానస్వరూపంగా కూడా పరమాత్మ ఉంటాడు కదా, ఆయనే సూర్యుడు అని కూడా అన్నారు. ఆయనే భాస్కరాద్యుతి అని పరమాత్మని ఆరాధించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.